వెల్కమ్ టు టీవీ 999 న్యూస్. నేను రేవతి. ముందుగా హెడ్లైన్స్. మంతనిలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం. బీజేపీపై విమర్శలు గుప్పించిన మంత్రి దుద్దేళ్ల శ్రీధర్ బాబు. ఎమ్మిగనూరు మండలంలోని పలు గ్రామాల్లో వైసీపీ అభ్యర్థి బుట్టా రేణుక ఎన్నికల ప్రచారం. తాను ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే గ్రామాల్లో తాగునీరు, రోడ్లు సమస్య పరిష్కరిస్తానని హామీ. గజ్వేల్లో బీజేపీ ఓబీసీ సామాజిక సమ్మేళనం పాల్గొన్న రాజస్థాన్ భాజపా జనరల్ సెక్రటరీ జగ్వీర్ చాప్రా, మెదక్ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు. మంగళగిరి నగర పరిధిలో వైసీపీ ఎంపీ అభ్యర్థి కిలారి రోషయ్యతో కలిసి ఎమ్మెల్యే అభ్యర్థి మురుగుడు లావణ్య ఎన్నికల ప్రచారం. అభ్యర్థిని చూసి అండగా నిలవాలని ఓటర్లకు విజ్ఞప్తి. బెజ్జంకి మండలంలో ఉపాధి హామీ కూలీల చెంతకు చేరి మానకొండూరు మాజీ ఎమ్మెల్యే ప్రచారం. ఉపాధి హామీ కూలీలకు రోజుకు కనిష్టంగా 300 రూపాయలు చెల్లించాలని రసమణి బాలకృష్ణ డిమాండ్. తెలంగాణలో రేవంత్ ప్రభుత్వం మహిళలకు బస్సు సౌకర్యం ఫ్రీగా కల్పిస్తే మోదీ సర్కార్ బాధలు ఫ్రీగా కల్పిస్తుందని వాపోయారు. కాంగ్రెస్ ప్రభుత్వంతో సంక్షేమం గ్యారంటీ అని చెప్పగా బీజేపీ వస్తే సంక్షోభం గ్యారంటీ అని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ శేర్లింగంపల్లిలో నిర్వహించిన రోడ్ షోలో కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ గడ్డం రంజిత్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు. సీఎం రేవంత్ కు అన్యాయంగా ఢిల్లీ పోలీసులతో నోటీసులను ఇప్పించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వంపై పోరాడుతున్నందుకే రేవంత్ రెడ్డిపై కేసులు పెట్టారని మండిపడ్డారు. ఒకసారి జైలుకు పంపినందుకే రేవంత్ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారని, మరి ఇప్పుడు ఢిల్లీ పోలీసులు తీసుకెళ్తే ఇంకెంత స్థాయికి వెళతారో చూడాలన్నారు. మేనిఫెస్టో రిలీజ్ చేసింది 5 న్యాయ్ అని చెప్పి, 25 పటాకే అని చెప్పి ప్రతి ఒక్కరు పిల్లలు, మహిళలు, రైతులు, శ్రామికులు హిస్సేదార్ న్యాయం అని చెప్పి ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలను కులగణన చేసి 50% రిజర్వేషన్ అయితే 50% ఎంత అవసరం ఉంటే అంత చేస్తా అని కాంగ్రెస్ పార్టీ చెప్తుంటే ఇక సంక్షోభం సృష్టించే బీజేపీ పార్టీ రిజర్వేషన్లకు దూరం ఉంటారంట, పేదరికం లేదంట. వాళ్ళ ఇష్టమా? దేశం ముందుకు పోవాలంటే సంక్షేమాలు తీసేస్తాం, ఫ్రీ బీస్ నైదేంగే అంటున్నారు. పేదరికం నిర్మూలించండి ముందు, దాని తర్వాత దేశాన్ని ముందుకు తీసుకుపోండి. దేశం ముందుకు పోవాలంటే ముందు పేదరిక నిర్మూలన కావాలి. ఇంతమంది పేదింటి బిడ్డలు ఉన్నారు, ప్రతి ఒక్కరికి ఇల్లు కావాలి. అన్న చెప్పిండు మొన్ననే ప్రతి ఎమ్మెల్యేకు 3,500 ప్రతి సంవత్సరం ఇస్తా అని చెప్పిండ్రు. ప్రతి సంవత్సరం 3,500 అంటే 5 సంవత్సరాలలో మొత్తం 17,500 ఇండ్లు ఇస్తారు ఒక కాన్స్టిట్యుయెన్సీకి. దాంతో ఒకటి అన్ని మంచిగా అవుతాయి, అన్ని బాధలు తీరుతాయి. అట్లా ముందుకు పోవాల్సిన కాంగ్రెస్ పార్టీ తరఫున నేను నిలబడ్డా. ఇక్కడ నేను డాక్టర్ గిరి చేసిన తర్వాత వైద్యపరంగా నేను ఉపాధి చేసుకున్నా, చేవెళ్ళగడ్డ మీద చదువుకున్నా, చేవెళ్ళగడ్డ మీద నేను నౌకరీ చేసిన, చేవెళ్ళగడ్డ మీద రాజకీయ వ్యాపారం చేసిన, చేవెళ్ళగడ్డ మీద వ్యాపారం చేస్తున్నా. ఇది నా కష్టార్జితం. నేను నిజాయితీ పరంగా నిక్కచంగా మీ అందరి ముందు నిలబడి నేను కోరుకుంటున్నా. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధిని, అమలైన సంక్షేమ పథకాలను చూసి ఎన్నికల్లో జగన్ అన్నకు ప్రజలు అండగా నిలవాలని మంగళగిరి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మురుగుడు లావణ్య కోరారు. మంగళగిరి నగర పరిధిలోని ద్వారకా నగర్ చినకాకానిలో ఎంపీ అభ్యర్థి కిలారి రోషయ్యతో కలిసి ఇంటింటికి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మురుగుడు లావణ్య మాట్లాడుతూ గత ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చడమే కాకుండా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అభివృద్ధి చేస్తుందన్నారు. ఈబీసీ నేస్తం, కాపు నేస్తం తదితర పథకాల ద్వారా అగ్రవర్ణాల్లోని పేదలకు సంక్షేమ ఫలాలు అందించారన్నారు. వాలంటీర్ వ్యవస్థ, రైతు భరోసా, నాడు నేడు వంటి కార్యక్రమాలతో జగనన్న ప్రజల మనసుల్లో చెరగని ముద్ర వేసుకున్నారని తెలిపారు. మంచి చేసిన ప్రభుత్వానికి అండగా నిలిస్తే రెట్టింపు సంక్షేమం, అభివృద్ధి అందిస్తామన్నారు. ప్రజలు తమ మూల్యమైన ఓటును ఫ్యాన్ గుర్తుపై వేసి గెలిపించాలని కోరారు. మంగళగిరి నియోజకవర్గంలో మరి మురుగుడు లావణ్య గారి ఆధ్వర్యంలో మంగళగిరి రూరల్లోని చినకాకాని గ్రామంలో ఈరోజు మరి పర్యటన చేస్తూ ఉన్నాం. పెద్దలు చిరంజీవి గారు, అలాగే మార్కెట్ యార్డ్ చైర్పర్సన్ రఘు గారు, అలాగే ఇతర
మరి అందరూ కూడా నాయకులతో ఈరోజు జరుగుతుంది. చాలా సంతోషంగా ఉంది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అది బలంగా ఇవాళ ప్రజల్లో ఉందో, సంక్షేమం ఒకటే కాదు, పరిపాలన విధానంలో పారదర్శకత తీసుకొచ్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కళ్ళే అనేది స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ ఏదైతే తెలుగుదేశం పార్టీ వాళ్ళ మేనిఫెస్టోలు కానీ ఇవన్నీ చేసినా ప్రజలు నమ్మే స్థితిలో లేరు. ఏ రోజు కూడా చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో ప్రకటించినా ఆ మేనిఫెస్టోలోని అంశాలను కూడా ఎప్పుడు కూడా ముందుకు తీసుకురాకుండా, అవి అమల్లోకి తీసుకురాకుండా మళ్ళీ కొత్త స్కీములు తీసుకొచ్చి ప్రజలను మోసం చేసే తత్వం చంద్రబాబు నాయుడుది. ఇవాళ ప్రజలు నమ్మే స్థితిలో లేరు. ఇవాళ వాళ్ళు స్పష్టంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అత్యధిక మెజార్టీతో గెలవబోతా ఉందనేది ఇవాళ ప్రజల్లో ఉన్న నానుడు. జరగబోయేది కూడా అదే. కానీ ఇవాళ చంద్రబాబు నాయుడు ఆయన ఓడిపోతున్నాడని తెలిసి కూడా ఇవాళ ఒక దుష్ప్రచారాలు చేస్తూ ఉన్నారు. 2019 మేనిఫెస్టో ప్రకారం మరి ఈ రాష్ట్రంలో ప్రజలందరికీ సుపరిపాలన అందించారు జగనన్న. అలాగే 2024లో ఈ వచ్చే 5 సంవత్సరాల మేనిఫెస్టోను కూడా ప్రజలందరూ సంపూర్ణంగా నమ్మి మరి జగనన్నకి మద్దతుగా వెన్నుముకగా నిలిచి గెలిపిస్తారని మేమంతా కూడా ఆశిస్తున్నాము. ఎన్నో సంక్షేమ పథకాలు అందించారు ఆయన జగనన్న. మరి స్కూల్స్ పేద మధ్యతరగతి పిల్లల కోసం అమ్మఒడి అనేది ఒక బంగారు బాట అనేది విద్యార్థులకి అందరికీ తెలిసిందే. విద్యని ఎంతగా ఎంకరేజ్ చేస్తున్నారో, అలాగే నాడు నేడు పథకం ద్వారా కూడా స్కూల్స్ అన్నీ డెవలప్ చేసి మరి విద్యకి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారో మరి భారతదేశం మొత్తం కూడా మన రాష్ట్రం వైపు చూస్తుంది. అలాగే ఇక్కడ హెల్త్ కేర్ సిస్టము, అంగన్వాడీ ఇది కూడా ఈ ఏరియాలో ఏర్పాటు చేశారు. ఇక్కడ డెవలప్మెంట్ కూడా బాగా జరిగింది. సీసీ రోడ్లు కానివ్వండి, బీటీ రోడ్లు, అలాగే గ్రావెల్ రోడ్స్ జరిగినాయి. ప్రజలకి నీటి సరఫరా కోసం ఇక్కడ దాకా కొంత పైప్ లైన్స్ని కూడా ఎక్స్టెండ్ చేసి వాటర్ సప్లై అందిస్తున్నారు, ప్యూరిఫైయింగ్ది. అలాగే నాడు నేడు అనేది ఇక్కడ బాగా డెవలప్ చేశారు. దేవుణ్ణి ఉపయోగించుకొని ఓట్లు అడిగే ప్రయత్నం చేస్తున్నారని, దేవుడు ఒకరు సొత్తు కాదని అందరివాడంటూ పరోక్షంగా బీజేపీపై ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు రాజకీయ విమర్శలు గుప్పించారు. పెద్దపల్లి జిల్లా మంతనిలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించగా ఆ కార్యక్రమంలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్, సినీ నిర్మాత బండ్ల గణేష్ పాల్గొన్నారు. భారీగా తరలివచ్చిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మాట్లాడుతూ రాజ్యాంగాన్ని మార్చి రిజర్వేషన్లు ఎత్తివేసే ఆలోచన చేస్తున్నారని, దీనిపై మాట్లాడినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీజేపీ కేసు పెట్టిందని, కాంగ్రెస్ పార్టీ పక్షాన దీన్ని ఖండిస్తున్నట్లు మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు. ఆర్థిక క్రమశిక్షణ లేకుండా ఇష్టారాజ్యంగా అడ్డగోలుగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం 7 లక్షల కోట్లు అప్పు చేసి రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించిందని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే ప్రజలకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తున్నామని వివరించారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తల అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ప్రజల ముందుకు వచ్చి నేను ప్రజా ప్రాతినిధ్యంలో ఉంటాననే కాంగ్రెస్ పార్టీకి అర్జీ పెట్టుకున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ అన్ని ఆలోచన చేసి మరి వెంకటస్వామి గారి కుటుంబ సభ్యుడిగా వంశీ గారిని ఎంపిక చేస్తే ఈరోజు బీజేపీ వారికి, అదేవిధంగా బీఆర్ఎస్కి సంబంధించిన వారు ఇంకే అంశం మాట్లాడతలేరు. ఇది ఒక విషయం మాట్లాడతారు. వారికి సూటిగా అడుగుతా ఉన్నా, ఈరోజు వెంకటస్వామి గారు ఉన్నారు ఇక్కడున్న చాలామంది కార్మికులకే కానీ కర్షకులకే కానీ ఈ ప్రాంత అభివృద్ధికి వారు కృషి చేసింది వాస్తవమా కాదా? ఈరోజు మన పార్టీలో నుంచి అక్కడ పోయిన వారు మనం అడుగుతా ఉన్నాం. ఈరోజు వివేక్ గారు ఆ రోజు తెలంగాణకు సంబంధించిన అంశం విషయంలో తెలంగాణ రాష్ట్రం సాధించాలని కాంగ్రెస్ పార్టీ పరంగా ప్రభుత్వంలో ఉన్నప్పటికీ తన గొంతు వినిపించి తెలంగాణ ప్రజలకు సంబంధించిన అంశాన్ని వారు ముందుకు పెట్టడం వాస్తవం కాదా? అలాంటి కుటుంబానికి సంబంధించిన వ్యక్తి నేను ప్రజాసేవ చేయాలని వస్తే దాన్ని రాజకీయ అంశంగా మలిచే ప్రయత్నం చేస్తా ఉన్నాను. అంటే వారికి పొలిటికల్ బ్యాంక్రప్సీ అంటాం మనం ఇంగ్లీష్లో. రాజకీయ దివాలా కోరుతనం ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కానీ, అదేవిధంగా బీజేపీ పార్టీ వారు చేస్తూ ఉన్న విషమంగా ప్రచారం చేస్తూ ఉన్న తరుణంలో ఈరోజు మనము రేపు నేను కార్యకర్తలకు, నాయకులకు చెప్తా ఉన్నాం,
ఖచ్చితంగా ఒక కార్యకర్తగా అతను పని చేయటం, అతను మీలో ఒకరిగా అన్నగా తమ్ముడుగా పనిచేయటం, మన ప్రాంతానికి సంబంధించిన అభివృద్ధి సంక్షేమ విషయంలో రాజీ లేకుండా పని చేయాలనే సత్తా ఉన్న వ్యక్తిగా, ఒక యువకుడిగా మనం ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తామని ప్రజలకు తెలియజేయండి. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం తిమ్మాపురం, కూలూరు గ్రామాల్లో వైసీపీ అభ్యర్థి బుట్ట రేణుక ఎన్నికల ప్రచారంలో రోడ్ షోలు నిర్వహించారు. గ్రామాల్లో ప్రచారానికి వెళ్లిన బుట్ట రేణుకకు అడుగడుగున ప్రజలు నీరాజనం పలుకుతున్నారు. వైసీపీ పార్టీ తరఫున ఓబీసీ మహిళగా అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనకు ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఆమె ఓటర్లను అభ్యర్థిస్తూ ఈ ప్రభుత్వంలో ప్రజలకు ఎటువంటి సేవలు చేశారో, టీడీపీ ప్రభుత్వం ప్రజలను ఎలా మోసం చేశారో అనే దానిపై మహిళలకు వివరిస్తూ బుట్ట రేణుక ప్రచారం నిర్వహించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ తాను ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే గ్రామాల్లో తాగునీరు, రోడ్లు సమస్య పరిష్కరిస్తానని బుట్ట రేణుక తెలిపారు. ఈరోజు ఎన్నికల సందర్భంగా పుల్లూరు గ్రామానికి రావడం జరిగింది. ఇలా ప్రతి గ్రామంలో కూడా మంచి స్పందన ఉంది. జగనన్న చేస్తున్న సంక్షేమ పథకాలకు అందరూ కూడా స్పందించి అందరూ కూడా మంచి ఆదరణ ఇస్తున్నారు. మరి ముఖ్యంగా గెలిచిన తర్వాత ప్రతి గ్రామంలో కూడా నీటి సమస్య ఎక్కువగా ఉంది. ఆ నీటి సమస్యను తప్పకుండా పరిష్కరించే విధంగా ముందుకు వెళ్తాము. ప్రతి గ్రామంలో మొట్టమొదటిగా చేసే పనియే నీటి సమస్యలు పరిష్కరించడం. ప్రతి ఒక్కరికి కూడా తాగునీరు లబ్ధి పొందేలాగా ప్రతి గ్రామంలో కూడా అదే మన లక్ష్యంగా ముందుకు వెళ్తాము. అలాగే జగనన్న సంక్షేమ పథకాలన్నింటినీ కూడా కంటిన్యూ చేస్తున్నారు. మరి ఆ సంక్షేమ పథకాలతో పాటు అమ్మఒడిని 15,000 నుంచి 17,000 పెంచడం జరిగింది. అలాగే రైతన్న భరోసా కూడా మరి 13,500 నుంచి 16,000 పెంచడం జరిగింది. ఇలాగే మేనిఫెస్టోలో ఏదైతే జగనన్న చెప్పాడో అది ఖచ్చితంగా చేస్తాడన్న నమ్మకం పబ్లిక్ లో ఉంది, ప్రజలలో ఉంది. అందుకనే టీడీపీ వాళ్ళు ఎవరొచ్చి ఏం చెప్పినా కూడా వాళ్ళు నమ్మే ప్రసక్తే లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా చూశారు 2014లో వాళ్ళు ఎటువంటి హామీలు ఇచ్చి ఏది నెరవేర్చలేదు. జగనన్న ఏదైతే హామీలు ఇచ్చాడో అవి అన్ని కూడా నెరవేర్చారు. కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా జగనన్నకు అండగా ఉంటారు. మరి తప్పకుండా విజయం వైపు నడిపిస్తారని అందరూ కూడా ఆశిస్తున్నారు. రామగిరి మండలం బేగంపేట గ్రామ మాజీ సర్పంచ్ భర్త శంకర్ గౌడ్పై కాంగ్రెస్ నాయకులు చేసిన దాడిని బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్, పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధుకర్ తీవ్రంగా ఖండించారు. గురువారం దాడిలో గాయపడ్డ శంకర్ గౌడ్ను వారు పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అలాగే దాడి ఘటనకు సంబంధించిన వివరాలు తెలుసుకుని కాంగ్రెస్ నాయకులు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడులకు పాల్పడితే సహించేది లేదని, కార్యకర్తలకు అండగా ఉంటామని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రామగిరి మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు శంకేసి రవీందర్ తో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మనుషుల భౌతిక దాడులు చేయడం అనేది చాలా ఇనబుద్ధి అయితే ఈను లేకపోతే చిత్రాలు అమరవీరు 8 గంటల పని దినాన్ని సాధించి పెట్టినటువంటి వాళ్ళ కార్మికులు హక్కులు లేకపోవడం తప్పే ఉందమ్మా. వారికి ఏం నచ్చింది? రామన్నపాలెం గ్రామంలో చోడపల్లి ఎంపీడీసీ సభ్యులు లాలం శ్రీను, సచివాలయం కన్వీనర్ ధర్మిరెడ్డి నాయుడు బాబు ఆధ్వర్యంలో ఎలమంచిలి ఎమ్మెల్యే కన్నబాబు రాజు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అభివృద్ధి జరిగింది. ఇవాళ ప్రతి గ్రామంలో కూడా మినిమం 2 కోట్లు పెట్టి సచివాలయం కట్టాం, రైతు భరోసా కట్టాం, వెల్నెస్ సెంటర్లు కట్టాం, లైబ్రరీలు కడుతున్నాం. అన్ని విధాలా కూడా గ్రామాల్లో అభివృద్ధి చెందింది ఈ టైంలోనే. మరి సంక్షేమ పథకాలు అయితే చెప్పక్కర్లేదు. చంద్రబాబు నాయుడు టైంలో 2014లో 400 హామీలు ఇచ్చాడు. 400 హామీలు ఇచ్చి నేను అధికారంలోకి వస్తే మెయిన్ అక్క చెల్లెమ్మలకి రుణమాఫీ చేస్తానని హామీ ఇచ్చాడు. 0 వడ్డీకే రుణాలు ఇస్తానని హామీ ఇచ్చారు. తీరమోసు 5 సంవత్సరాలు గడిచిపోయింది. నేను బండి 0. పాప అక్క చెల్లెమ్మలు నిజంగా చేస్తాడేమో అనుకుని పాప వ్యాపారం డబ్బులు కట్టడం మనిషి రుణాలు ఇవ్వలేదు, కట్టలేదు. అది తడుపు ఇప్పుడై 5 సంవత్సరాల్లో 5 లక్షలు ఉన్న లోను 8 లక్షలు 10 లక్షలు అయిపోయింది. ఇంకా కట్టలేక చేతిలో తీసారు.
గ్రూపులన్నీ పోయి ఆ టైంలో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి అక్క చెల్లెమ్మలకి నేనున్నాను, మీ తమ్ముడిగా నేను బాధ్యత నెరవేర్చాను, అందరికీ రుణమాఫీ చేస్తాను, 0 వడ్డీకే రుణాలు కూడా ఇస్తానని చెప్పి హామీ ఇచ్చాడు. ఆయన ఇచ్చిన హామీల్లో నవరత్నాల్లో ఏ ఒక్క హామీ కూడా మిస్ అవ్వలేదు. భారతదేశంలో లేని ఆయన ఒక క్యాలెండర్ ఇచ్చారు. అమ్మఒడు ఎప్పుడు వస్తుంది, ఏ డేటు, చేయూత ఎప్పుడు, చేదోడు ఎప్పుడు, ఆసరా ఎప్పుడు. సిద్దిపేట జిల్లా గజ్వేల్లో ఏర్పాటు చేసిన ఓబీసీ సామాజిక సమ్మేళనంలో రాజస్థాన్ భాజపా జనరల్ సెక్రటరీ జగ్వీర్ చాప్రా, మెదక్ పార్లమెంట్ అభ్యర్థి రఘునందన్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రఘునందన్ రావు మాట్లాడుతూ ఫోన్ ట్యాపింగ్ చేసి తెలంగాణ ప్రజల ఇజ్జత్ మానం తీసిన వ్యక్తులు కేసీఆర్, హరీష్ రావు అని అన్నారు. పొరపాటు కాంగ్రెస్ గెలిస్తే ఈ దేశంలో రోజు పటాకులు పేలినట్లు బాంబులు పేలుతాయన్నారు. పాకిస్తాన్ వాళ్లు మన దేశానికి వచ్చి సైనికుల మీద బాంబులు పేల్చాలన్నా, దేశం సురక్షితంగా ఉండాలన్నా ప్రజలు ఆలోచించాలని పేర్కొన్నారు. బీసీ, దళిత వర్గాలకు రాజ్యాంగం కల్పించిన హక్కులను కాపాడేది భాజపానే అని స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డి అంటున్నాడు అమిత్ షా గట్ట కేసీఆర్ ఆవహించిండట. అమిత్ షా ఆవహించేటువంటి దమ్ము ధైర్యం ఈడెవరికి లేదు, ఈ దేశంలో ఎవరికి లేదు. కానీ ఆ కేసీఆరే ఎండల వాడు తిరుగుతుంటే ఆయన దిమాగ్ దొబ్బిందో నీ దిమాగ్ దొబ్బిందో నాకు తెలియదు. కానీ దొంగ ప్రచారాలు, దొంగ వీడియోలు ప్రచారం చేసే బుద్ధి బీఆర్ఎస్ వాళ్ళది, కాంగ్రెస్ వాళ్ళ తప్ప భారతీయ జనతా పార్టీ ఏ రోజు కూడా అబద్ధపు వీడియోలను ప్రచారం చేయలేదు. మిస్టర్ అబద్ధాల హరీష్ రావు అనేది గుర్తుపెట్టుకోవాలి. ఆయన వచ్చి దుబ్బాకోల గురించి హేళనగా మాట్లాడతాడు. ఒకవేళ రఘునందన్ రావు భారతీయ జనతా పార్టీ తప్పుడు వీడియోలు, దొంగ వీడియోలు తయారు చేస్తే ఏం చేసినారో నువ్వే కదా మంత్రివి, పోలీసులు నీ పోలీసులే కదా. పక్కనున్న పెళ్ళం ఫోన్ వచ్చింది కానీ రఘునందన్ రావు మీద కేసు పెట్టలేదు. నువ్వు అడగాల సొంత మరిదలు ఫోన్ ఇంటివి, బామ్మర్ది ఫోన్ ఇంటివి, ఇంట్లో ఫోన్ ఇంటివి, ఎవడన్నా ఇంటాడమా ఇజ్జతున్నాడు. తెలంగాణ ప్రజల మొత్తం ఇజ్జత్తుగానే తీసింది ఎవరంటే నువ్వు, నీ బామ్మ తప్ప ఇంకొకటి కాదు. తెలంగాణలో బిడ్డ పెళ్ళై అల్లుడు ఇంటికి వస్తే బిడ్డ అల్లుడు కూడా మాట్లాడుతుంటే ఇజ్జత్తున్న అత్తమామ ఎవడని ఉంటే దూరం పోతారు. పోతారా పోరా? అసలు బిడ్డ ఫోన్ ఇనమని చెప్తాడా కేసీఆర్ అనేటోడు? కోడలు ఫోన్ ఇనమని చెప్తాడా? ఇది వీళ్ళ సంస్కారం. 10 ఏళ్ళు పరిపాలించమని చెప్తే పక్కిట్లు ఏం మాట్లాడుతున్నారు ఫోన్ వింటారు వీళ్ళు. నేను ఈ మాట ఇయాలే చెప్పలే, నవంబర్ 2020 చెప్పిన మా దుబ్బాక. వినుకొండ పట్టణం శివయ్య స్తూపన్ సెంటర్ నందు వినుకొండ నియోజకవర్గం మాదిగలో ఆత్మీయ సమావేశంలో వినుకొండ నియోజకవర్గ తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి పార్టీల అభ్యర్థి జీవి ఆంజనేయులు, ఎంఆర్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ, రాష్ట్ర పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య, నర్సరావుపేట పార్లమెంట్ సభ్యులు లావు కృష్ణదేవరాయలు, వెనుకొండ నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయకర్త కొంచెటి నాగశ్రీను, మాదిగ ముఖ్య నాయకులు, తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తల అభిమానులు పాల్గొన్నారు. ఈ టైంలో కూడా ప్రదర్శిస్తున్నారంటే ఇక్కడ ఆంజనేయులన్న గెలుపు ఈజీగా జరగబోతుందనడానికి అంత సాక్ష్యం. ఆయన పేదల మనిషిగా, పేదల పక్షపాతిగా మీకు గతంలోనే శాసనసభ్యుడిగా సేవ చేశాడు కనుక దురదృష్టవశాత్తు ఆయన మొన్నటి ఎన్నికల్లో కొంతమంది చేసిన దుష్ప్రచారం వల్ల నష్టపోయిన సమయంలో అన్నను గెలిపించడమే లక్ష్యంగా ఇక్కడికి వచ్చిన నా మాదిగ ప్రజలకి, దళితుల్లో ఉండబడే అన్నకు అభిమానులుగా ఉండబడే నా మాల ఇతర సామాజిక వర్గాల ప్రజలకు అందరికీ ప్రత్యేకంగా మనస్ఫూర్తిగా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను మీ అందరికీ తెలుసు, ఇద్దరి దగ్గర నుంచి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకున్నా, అలాగే వినుకొండ ప్రజల దగ్గర నుంచి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా. మీ అందరి మధ్యలోనే ఈ మధ్య ఎక్కువ సమయం గడుపుతా ఉన్నాం. ఏ గ్రామానికి పోయినా దళితులు ముందుకు వచ్చి అడుగుతా ఉన్నది, దళిత సోదర సోదరులు అడుగుతా ఉంది, అయ్యో మాది 27 స్కీమ్స్ ప్రభుత్వం ఆపేసింది, వాటిని పునఃప్రారంభించమని అడుగుతా ఉన్నారు. దాంట్లో ముఖ్యమైనవి ఏదైతే ఎస్సీ సప్లాన్ కింద 35,000 కోట్లు ఖర్చు పెట్టాలో ఖర్చు పెట్టట్లేదు. అలాగే ఏదైతే రోడ్స్ వేయాలో, రోడ్లు వేయాలో దళిత వాడలో అవి వేయట్లేదు, సైడ్ డ్రైన్స్ వేయాలో అవి వేయట్లేదు.
అలాగే ఎస్సీ కార్పొరేషన్ ద్వారా లోన్స్ రావాలో అవి రావట్లేదు. ఇక్కడ ఎవరికైనా ఎస్సీ కార్పొరేషన్ ద్వారా లోన్స్ వచ్చినాయా? ఉపాధి హామీ కూలీలకు కనీస వేతనంగా రోజుకు కనిష్టంగా 300 రూపాయల కూలీని చెల్లించాలని మానకొండూరు మాజీ ఎమ్మెల్యే రసమయ్య బాలకృష్ణ డిమాండ్ చేశారు. ఆయన గురువారం బెజ్జంకి మండలంలోని కల్లేపల్లి, బెజ్జంకి, గుగ్లే గ్రామాల్లో ఉపాధి హామీ కూలీల చెంతకు చేరి వారితో కాసేపు పనులను చేసి కరీంనగర్ పార్లమెంటరీ పార్టీ అభ్యర్థి బోయినపల్లి వినోద్ రావుని గెలిపించాలని కోరారు. మండుటెండల్లో చేతులకు బొబ్బలు వచ్చేలా ఉపాధి హామీ కూలీలు కష్టపడితే రోజుకు 200 సైతం రావడం లేదని తనకు బాధేసిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధి హామీ కూలీలకు కనీస వేతనం దక్కాలంటే వినోద్ రావును పార్లమెంటుకు పంపాలని, కారు గుర్తుకు ఓటేయాలని స్పష్టం చేశారు. రసమయ్య తాను చేసిన అభివృద్ధి పనులను తెలుపుతూ కూలీలతో ముచ్చటిస్తూ ఓట్లను అడిగారు. బీజేపీని గెలిపిస్తే నిత్యావసర వస్తువులు పెరుగుతాయని, బండి సంజయ్ ఎన్నడూ గ్రామాల వైపు రాలేదని, ఓట్ల కోసం మాత్రమే ఇప్పుడు రాముని పేరుతో చిత్రపటాలను పట్టుకుని చిత్రంగా ప్రవర్తిస్తున్నాడని ఎద్దేవా చేశారు. ఆయనతో పాటుగా బెజ్జంకి ఎంపీ లింగాల నిర్మల, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు పాకల మహిపాల్ రెడ్డి, లింగాల లక్ష్మణ్, గుబిరే మల్లేశం, వంగ నరేష్, దొంతరవేణి ఓదేలు, పుర్మ జగన్, ఐలేని నరసింహారెడ్డి, సంఘ నరేష్, ఏల శేఖర్ బాబు, నాగభూషణం, శ్రీకాంత్, వాసుమల నరేష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు బెజ్జంకి మండల పార్టీ ఆధ్వర్యంలో ఉపాధి పనుల దగ్గరికి వచ్చి వాళ్ళను ఓటర్స్ను కలవడం జరిగినది. ఓటర్స్ చాలా మద్దతుగా తప్పకుండా ఈసారి మేము కారు గుర్తుకే చేస్తాము. పోయినసారి మేము కొన్ని అబద్ధాలను నమ్మినాము. పోయినసారి వాళ్ళ మాయమాటలు నమ్మి మాకు బాగా నష్టం జరిగింది. 6 నెలల కాలంలో 6 ఏళ్ళ దుఃఖాన్ని మేము వెళ్ళగక్కుతా ఉన్నామని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి వాళ్ళలో కూడా అదే మాట వినిపిస్తూ ఉన్నది. పోయినసారి కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఇవాళ బెజ్జంకి ఈ చెరువు నిండా నీళ్లుండేది, దాని నిండా చేపలుండు, ఇలా చేపలు చచ్చిపోయినాయి. ఆ చేపల పాపం కూడా కలుగుతుంది రేవంత్ రెడ్డికి అని చెప్పేసి కూడా వాళ్ళు మాట్లాడుతున్న మాటలు కూడా మరి మీరు కూడా అందరూ కూడా మీరు చూస్తూనే ఉన్నారు. తప్పకుండా వినోద్ సార్ లాంటి వ్యక్తి, తెలంగాణ కోసం కొట్లాడినటువంటి వ్యక్తి, మళ్ళా రేపు పొద్దుగాల మా మంచికి చెడికి ఇవాళ ఇదే ఉపాధి ఆ కూలీలకు కూడా వాళ్ళకు ఎంత కష్టపడుతున్నా కూడా కనీసం గిట్టుబాటు కూడా వస్తలేదు. 100-200 కూడా పడతలేదు. చేతులు ఎండాకాలం పొక్కులు వస్తున్నా కూడా మేము పొట్టతిప్పల కోసం కష్టపడుతున్నాం సార్, కానీ మా కష్టానికి తగ్గ ఫలితం వస్తలేదు. కనీసము ఒక 300 రూపాయలు అనేది కనీస వేతనం అనేది ఉండాలి ఉపాధి కూలీలకు అని చెప్పేసి వాళ్ళు కోరడం జరిగింది. ఇట్లాంటి సమస్యల మీద ఢిల్లీలో మాట్లాడగలిగినటువంటి వ్యక్తి వినోద్ సార్ కాబట్టి తప్పకుండా మేము వినోద్ సార్కు మద్దతు ఇస్తున్నామని చెప్పేసి చెప్పినందుకు ఇక్కడ ఉన్నటువంటి ఉపాధి కూలీల అందరికీ కూడా నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఎందుకనంటే ఇలా బండి సంజయ్ అనే వ్యక్తి 5 సంవత్సరాల కాలంలో ఒక్కరోజు కూడా ఏ ఇంటికి వచ్చింది లేదు, ఏ ఊరికి వచ్చింది లేదు. ఇలా 5 ఏళ్ల తర్వాత రాముని బొమ్మ సంకల పెట్టుకొని వస్తూ ఉన్నాడు తప్ప మా సమస్యలు ఎన్నడూ కూడా పట్టించుకున్న పరిస్థితి కూడా మాకు లేదు. ఇక మాయమాటల కాంగ్రెస్ గురించి ఖచ్చితంగా మేము ఒకసారి మోసపోయినాం కాబట్టి ఇంకా ఆ గోసను అనుభవిస్తున్నాం కాబట్టి కాంగ్రెస్కి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఓటేసే పరిస్థితి లేదు. పోయినసారి కూడా ఆయన ఎవరో కూడా నిలబడ్డాయని కూడా మాకు తెలియదు. ఆయన ముఖం కూడా ఎన్నడూ చూడలేదు. ఎప్పుడు 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు మన కాళ్ళల్లో సంటిబిడ్డలాగా తిరిగిన వినోద్ సార్కు మద్దతు ఇస్తాం, కేసీఆర్కు మద్దతు ఇచ్చి మళ్ళీ కాపాడుకుంటామని చెప్పినందుకు బెజ్జంకి వాళ్ళందరికీ నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. జై తెలంగాణ. నిబంధనలు అతిక్రమించి రవాణా అవుతున్న 37 లక్షల విలువ గల 4000 లీటర్ల మద్యాన్ని పట్టుకున్న ఎస్ఓటి పోలీసులు. సిపి సైబరాబాద్ నిర్దిష్టమైన సూచనల ప్రకారం సైబరాబాద్లోని వివిధ ప్రాంతాల్లో ఎస్ఓటి పోలీసులు మరియు వివిధ పోలీస్ స్టేషన్ల సిబ్బందితో కలిసి నిఘా పెట్టగా కేసు 1 బాజ్పల్లి పిఎస్ ప్రాంతంలో నిబంధనలకు వ్యతిరేకంగా తరలిస్తున్న 21,53,470 రూపాయల విలువ గల 2797.88 లీటర్ల పట్టుకోవడం జరిగింది. బాజ్పల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కేసు 2 పేట్ బషీరాబాద్ పిఎస్ ప్రాంతంలో నిబంధనలకు వ్యతిరేకంగా తరలిస్తున్న 15,46,340 రూపాయల విలువ గల 1,916.2 లీటర్ల పట్టుకోవడం జరిగింది. పేట్ బషీరాబాద్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. కేసు 3 ఎస్ఓటి బాలానగర్ టీం అలాగే కేపీహెచ్బి పోలీసులు రేడియంట్ మనీ లాజిస్టిక్ వాహనంలో నిబంధనలు అతిక్రమించి ఎటువంటి క్యూఆర్ కోడ్ లేకుండా 1,24,626 రూపాయలు రవాణా చేస్తూ ఉండగా పట్టుకోవడం జరిగింది. కేపీహెచ్బి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. నంద్యాల జిల్లా ఎస్పీ కె రఘువీర్ రెడ్డి ఐపీఎస్ మరియు ఆత్మకూరు డీఎస్పీ ఏ శ్రీనివాసరావు శ్రీశైలం నియోజకవర్గంలోని ఆత్మకూరు టౌన్ నందు ప్రశాంత వాతావరణంలో సార్వత్రిక ఎన్నికలు నిర్వహించడమే లక్ష్యంగా కేంద్ర సాయుధ బలగాలతో కలిసి స్థానిక పోలీసులతో పట్టణంలోని నంద్యాల టర్నింగ్ నుండి గౌడ్ సెంటర్ బస్టాండ్ ఎండీఓ ఆఫీస్ మొదలగు ప్రాంతాల్లో ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించారని ప్రచారం చేస్తూ పోలీసులు కవాతు నిర్వహించారు. ఈ సందర్భంగా నంద్యాల జిల్లా
ఎస్పీ మాట్లాడుతూ ప్రజలకు రాజ్యాంగం ద్వారా సంక్రమించిన ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవడానికి నిర్భయంగా ఉండేందుకు పోలీసు వారు ఎప్పుడూ ప్రజలకు అండగా ఉంటారని, ప్రజలు ఎటువంటి అపోహలకు గురి కావద్దని, ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా వారి ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలన్నారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం షాబాద్ మండలం ఏట్లఎర్రవల్లి గ్రామంలో సుమారు 50 మంది యువకులు బీజేపీ మోడీకి ఆకర్షితులై చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే కెఎస్ రత్నం ఆధ్వర్యంలో బీజేపీలో చేరారు. దేశంలో మోదీ నాయకత్వాన్ని బలపరిచి చేవెళ్లలో కొండా విశ్వేశ్వరరెడ్డి జెండాను ఎగురవేస్తామని ఈ సందర్భంగా యువకులు అన్నారు. వచ్చేది 3వ మోదీ ప్రభుత్వమేనని ఈ సందర్భంగా తెలిపారు. తప్పకుండా అందరూ బీజేపీకి ఓటు వేసి మోదీని బలపరచాలని అన్నారు. వేరే ఏ పార్టీకి వేసినా తమ ఓటును వృధా చేసుకున్న వారవుతారని అన్నారు. ఈ కార్యక్రమంలో చేవెళ్ల ఎంపీపీ విజయలక్ష్మి, రమణారెడ్డి, ప్రభాకర్ రెడ్డి, వెంకటరెడ్డి, మానయ్య, సుధాకర్, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఒకటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, దేశం కొరకు, మన కొరకు, మన పిల్లల భవిష్యత్ కొరకు నరేంద్ర మోడీ గారు భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఈ 10 సంవత్సరాల కాలంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ బడుగు బలైన వర్గాల వారిని, ముఖ్యంగా ఈ దేశంలో పేదరిక నిర్మూలన జరగాలి, అందరూ సమానంగా బతకాలి అనే ఒక లక్ష్యంతో నరేంద్ర మోడీ గారు పనిచేస్తూ ఉన్నారు. ఆ లక్ష్య సాధనలో మనం కూడా ఆయనకు తోడుగా నిలిచినట్టుంటే ఇంకా భారతదేశం ఇంకో 5-10 సంవత్సరాల్లో మనం నంబర్ 1, నంబర్ 2 స్థాయికి ఎదుగుతాం. అందుకనే మనం పుట్టిన గడ్డను, మన ధర్మాన్ని, అదేవిధంగా మన సంప్రదాయాన్ని కాపాడుతున్న నరేంద్ర మోడీ గారికి మనం మద్దతు ఇవ్వాలి. ఈ ఎన్నికల్లో మనం ఆయన గెలిపించుకున్నట్టుంటే రేపు రాబోయే రోజుల్లో మన పిల్లల భవిష్యత్తు బ్రహ్మాండంగా ఉంటుంది. అందుకనే మనం భారతీయ జనతా పార్టీ ఓటేయాలి. పేదరిక నిర్మూలన కొరకు ఆయన చేస్తున్న కష్టం ఇంతంత కాదు. సుమారు రోజుకు 24 గంటలలో 18 గంటలు, 16 గంటలు, 20 గంటలు ఆయన పనిచేస్తున్నాడు. దాంట్లో మనం ఒక గంట పనిచేసి ఆయనకు మనం ఒక ఓటు వేస్తే చాలు. ఆయన మనల్ని ఏం అడగట్లేదు, ఒక ఓటు అడుగుతుండే ఆ ఓటు అందరూ మనం వేద్దాం. ఇక చివరిగా నేను మన ఊరులకు ఒకటే నేను మనవి చేస్తా ఉన్నా. ఇప్పుడు తమ్ముడు అంటా ఉన్నారు ఎవరో ఫోన్లు చేస్తున్నారని. ఎవడి అబ్బా సొత్తు కాదు రాజకీయం అనేది, మన అందరి సొత్తు. ఎవరిదో ఒకటి గుప్పిట్లో పెట్టుకుని రాజకీయం చేస్తామంటే కుదరదు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మంత్రిలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం. బీజేపీపై విమర్శలు గుప్పించిన మంత్రి దుద్దేల శ్రీధర్ బాబు. ఎమ్మిగనూరు మండలంలోని పలు గ్రామాల్లో వైసీపీ అభ్యర్థి బుట్టా రేణుక ఎన్నికల ప్రచారం. తాను ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే గ్రామాల్లో తాగునీరు, రోడ్లు సమస్య పరిష్కరిస్తానని హామీ. గజ్వేల్లో బీజేపీ ఓబీసీ సామాజిక సమ్మేళనం పాల్గొన్న రాజస్థాన్ భాజపా జనరల్ సెక్రటరీ జగ్వీర్ చాప్రా, మెదక్ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు. మంగళగిరి నగర పరిధిలో వైసీపీ ఎంపీ అభ్యర్థి కిలారి రోషయ్యతో కలిసి ఎమ్మెల్యే అభ్యర్థి మురుగుడు లావణ్య ఎన్నికల ప్రచారం. అభ్యర్థిని చూసి అండగా నిలవాలని ఓటర్లకు విజ్ఞప్తి. బెజ్జంకి మండలంలో ఉపాధి హామీ కూలీల చెంతకు చేరి మానకొండూరు మాజీ ఎమ్మెల్యే ప్రచారం. ఉపాధి హామీ కూలీలకు రోజుకు కనిష్టంగా 300 రూపాయలు చెల్లించాలని రసమై బాలకృష్ణ డిమాండ్స్. ఇవి ఇప్పటివరకు నబిల్సిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.